Please subscribe and press bell icon for more videos. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఇప్పటి వరకు మనము అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ట్రిక్స్ నేర్చుకున్నాం, స్క్వేర్ రూట్, స్క్వేర్స్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు పర్సెంటేజెస్ ట్రిక్స్ కూడా కొన్ని నేర్చుకున్నాం, బేసిక్స్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పర్సెంటేజెస్ ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా వస్తున్నాయి వాటి ఆర్ఎస్ అగర్వాల్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 88 ఈజ్ 33 అన్నాడు. అంటే 88లో తెలుగు మీడియం వాళ్ళు 88లో 33 ఎంత శాతం అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, లో అన్నాడు కాబట్టి ఆఫ్ తర్వాత ఏది ఉంటుందో అది డినామినేటర్లో తీసుకోవాలి, 33 పైన తీసుకోవాలి, ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 11 3 11 8 అంటే 3/8 ఇంటూ 100. మన బేసిక్స్ లో నేర్చుకున్నాం 3/8 అంటే ఎంత అన్నా నేను 37.5 అంటే 37.5. ఈ విధంగా ఇవి మనకు గుర్తుండాలి, అప్పుడే మనం వేరే వాళ్ళతో ముందుగా చేయగలం, లేకపోతే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం మనం ఇవి బేసిక్స్ లో చెప్పాను, ఇది పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.01 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 0.1 అన్నాడు. కాబట్టి ఆఫ్ అంటే ఇది డినామినేటర్ లో తీసుకోవాలి, 0.1 ఇంకేమన్నాడు 0.01 ఇంటూ 100. ఓకే, చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కాబట్టి ఇక్కడ పాయింట్ కు ఒక 10 వస్తుంది, కాబట్టి ఇక్కడ పాయింట్ కు 100 వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమైతే ఇవి క్యాన్సిల్ అయితే 10%. ఈ విధంగా స్పీడ్ గా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక నిమిషంలో 12 సెకండ్స్ అనేది ఒక గంటలో అన్నారు. కాబట్టి గంట అంటే ఎంత, 60 మినిట్స్. ఓకే, గంట అంటే 60 మినిట్స్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఒక నిమిషం 12 సెకండ్స్ అన్నాడు. కాబట్టి ఒక నిమిషం అంటే 60, 12 సెకండ్ అంటే 72. కానీ గంటలో అన్నారు కాబట్టి గంట కిందికి రావాలి, 60 × 60 3600, 72 seconds into 100. 0 క్యాన్సల్, 36 1 36 2 ఈ విధంగా 2% ఆన్సర్. ఈ విధంగా చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇప్పుడు వాట్ పర్సెంటేజ్ 3 ఆఫ్ 5 అన్నాడు. అంటే 5% 3 ఎంత అన్నాడు. కాబట్టి 5 కిందికి రావాలి. ఓకే, పర్సెంటేజ్ 3% ఇంటూ 100. ఓకే, ఇప్పుడు చూడండి పర్సెంటేజ్ క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమన్నాడు, 3/5 అన్నాడు. 3/5 అంటే ఒక పార్ట్ కి 5 కాబట్టి 100 అంటే ఎంత, 5 పార్ట్ కి 100 కాబట్టి 20. 3 పార్ట్ కి 60. 3/5 అంటే ఎంత అన్న నేను డైరెక్ట్ గా 60%. ఓకే, ఈ విధంగా ఒకవేళ చేస్తే కూడా చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 10 5 2 20, 5 2 10 20 వస్తాయి కాబట్టి 23 60. ఈ విధంగా చేసినా అంతే. కానీ మనకు గుర్తుకుండాలి, 3/5 ఇంటూ 100 అంటే 60% అంతే. నెక్స్ట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 7.2 kgs 7.2 kgs ఈజ్ 18 grams అన్నాడు. 72 కిలోలో 18 గ్రాములు ఎంత అన్నాడు. అంటే 72 కిలోలు అంటే 7.2 కిలోలో 18 grams ఎంత అన్నాడు. అంటే ఇది గ్రామ్స్ లో ఉంది కాబట్టి గ్రామ్స్, ఇది కూడా గ్రామ్స్ లోకి వెళ్తే 1000 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 7200 ఇంటూ 100 క్యాన్సల్, 0 zeros, 18 1 18 4 అంటే 1/4. ఇక్కడ మిస్టేక్ చేస్తారు అందరు చాలా మంది, 1/4 అంటే 25% ఇస్తారు. ఇది కాదు ఆన్సర్. ఎందుకు, ఇక్కడ ఇంటూ 100 ఉంటే అప్పుడు 25%. ఓకే, అలా లేనప్పుడు 1/4 అంటే ఎంత, 0.25%. అంతేనా, చూసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ డే ఈజ్ 3 hours. రోజులో లో అన్నాడు. లో అంటే కిందికి రావాలి. అంటే రోజులో అంటే 1 hour అంటే ఎంత, 24 hours.
3 గంటలు అన్నాడు పైన ఇంటూ 100. ఓకే, 3 1s are 3 8s are 1/8 ఇంటూ 100 ఉంది కాబట్టి మనం బేసిక్స్ లో నేర్చుకున్నాం ఏమని 1/8 అంటే 12.5%. అంటే ఆన్సర్ ఇది. ఈ విధంగా మనం బేసిక్స్ ని ముందు మంచిగా నేర్చుకుంటేనే మనం ఈ విధంగా స్పీడ్ గా చేయగలం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళతో పోల్చితే మనం స్పీడ్ గా చేయాలంటే మనకు బేసిక్స్ ఫస్ట్ నేను చెప్పిన వీడియోస్ లో ఉన్నాయి, అవి నేర్చుకుంటే మీకు గుర్తుకుంటది. 1/8 ఇంటూ 100 అంటే 12.5. 1/2 అంటే 50%. ఓకే, ఇంటూ 1/2 అంటే ఈ విధంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది 100 50 అవుతుంది, 50% అవుతుంది. ఓకే, 1/2 ఇంటూ 100 ఉంటే 50%. ఓకే, 1/4 ఇంటూ 100 అంటే ఎంత 25%. ఈ విధంగా 1/8 అంటే ఇంటూ 100 అంటే 12.5%. ఇవి గుర్తుంచుకోవాలి. ఇవి గుర్తుకుంటేనే మీకు ఈజీగా మనం బేసిక్స్ గుర్తుకుంటే ఈ విధంగా ఈజీగా తక్కువ టైంలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ ₹2650 2650 ఈజ్ 1987.50 అన్నాడు. అంటే 2650లో ఎంత శాతం రూపీస్ 1987.5 అన్నాడు. కాబట్టి ఇందులో లో ఏమన్నాడు, ఇది ఆఫ్ తర్వాత ఏముంది ఇది, కాబట్టి కిందికి వస్తుంది 2650. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు పైన 1987.50 ఇంటూ 100. ఇప్పుడు చూడండి ఇది మనం కట్ చేసుకుంటూ చేసినాం అనుకో టేబుల్స్ లో అది పెద్దగా ప్రాబ్లం అవుతుంది, మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది మనం ఏ విధంగా అయితే బేసిక్స్ నేర్చుకున్నాం చూడండి దాని విధంగా చెప్తాను. ఇక్కడ ఏముంది ట్రిక్స్ తో చెప్తాను. 2600 కదా, 2600లో సగం ఎంత 30, సగం అంటే 13 2 5 అంటే ఇది ఎంత అన్నట్టు సగం అంటే 50%. ఓకే, ప్లస్ ఇప్పుడు చూడండి 32 25 అంటే సగం. ఇప్పుడు ఇందులో సగం ఏమవుతుంది బై 2 చేస్తే 6 5 అంటే 2 అంతేనా 0.5. ఇప్పుడు చూడండి రెండింటిని కలపండి, ఇది ఎంత అన్నట్టు 25%. ఇవి రెండింటిని కలిపితే ఏమొస్తుంది ఆన్సర్ చూడండి 1300 600 ఏమవుతుంది 1900 60 20 1980 82 అంటే 1982 ప్లస్ 5 1987.5. ఈ విధంగా 1987.5 అంటే మనకు వచ్చింది ఆన్సర్ ఇది పైనది. కాబట్టి 50 ప్లస్ 25 75%. ఈ విధంగా ఓకే, ప్రాసెస్ మనం ఒకవేళ కట్ చేసుకుంటూ చేసినాం అనుకో ఆన్సర్ వచ్చే వరకు టైం అయిపోతుంది, ఎగ్జామ్ అయిపోతుంది. సరే, ఇది గుర్తుంచుకోవాలి మీరు ఏ విధంగా అంటే నేను అడిషన్స్ కూడా చెప్పాను, బేసిక్స్ ఏ విధంగా ప్రెస్ చేయాలి అది కూడా చూసుకోండి. 25 6 6 2.5 కదా, ఇక్కడ చూడండి 1300 600 1900 తర్వాత దీన్ని ప్లస్ చేస్తున్నా 1960 ప్లస్ 20 1980 85 1985 ప్లస్ 2 1987.5. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఆన్సర్ 75. Thanks for watching my videos. Subscribe my channel.